హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కరిష్మా థింగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియోలో ఈ షో డెకర్ పీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. మినీ ఫ్లవర్ గార్డెన్ ఉన్నట్టే ఉంది కదా, అచ్చం తులిప్స్ తోటలాగా చాలా క్యూట్ గా ఉంది. మీలో ఎవరన్నా చేసేసుకోవచ్చు సింపుల్ గా. ఎక్కువ సోది లేకుండా సింపుల్ గా డెకోర్ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. సో దీనికోసం అయితే నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇంకా పిస్తా షెల్స్ యూజ్ చేశాను అనమాట. ఇంకా బైండింగ్ వైర్, మీ దగ్గర గేర్ వైర్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఫస్ట్ పూలకున్న కాడలు చేసుకుందాం. ఆ కాడల కోసం బైండింగ్ వైర్ ని ఒక 10 సెంటీమీటర్స్ వరకు కట్ చేసుకొని పీసెస్ లా చేసుకోండి. తర్వాత మనకి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్ లో ఒక్క పేపర్ ఓన్లీ 1 షీట్ మాత్రమే తీసుకొని దాన్ని ఒక 2 సెంటీమీటర్స్ మందం కట్ చేసేసుకొని బైండింగ్ వైర్ కి గమ్ పెట్టేసి దాన్ని మిడిల్ లో అతికించి ఇలా మడవండి. తర్వాత చివరి గమ్ పెట్టేసి మొత్తం ఇలా తిప్పుకుంటూ వెళ్తే ఇట్లా కాడలాగా రెడీ అయిపోద్ది అనమాట. ఎక్కువ గమ్ వేయొద్దు, బికాస్ టిష్యూ కదా, నానిపోయి చినిగిపోయిద్ది అనమాట. అందుకే కొంచెం లిమిట్ లో వేసుకోండి, లైట్ గా అంటున్నట్టు. తర్వాత నేను ఇక్కడ పెయింటింగ్ అయితే చేసేసా లైట్ గ్రీన్. తర్వాత ఈ పిస్తా షెల్స్ ఉంటాయి కదా, గ్లూ గన్నే యూజ్ చేయండి మాక్సిమం. నార్మల్ గమ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇవి సరిగ్గా అతకవన్నమాట, ఊకనే ఊడిపోతాయి. చాలా టైం పట్టిద్ది మనం గ్లూ గన్ కాకుండా వేరే గమ్ తో యూజ్ చేస్తే. అందుకే ముందే చెప్తున్నా, మళ్ళీ అడగొద్దు గ్లూ గన్నే కావాలా అని చెప్పి. ఆ కాడకైతే గమ్ పెట్టేసి ఒకసారి అతికించి ఇంకొక రెప్ప అట్లా కొంచెం విచ్చుకున్నట్టు ఒక 5 రెప్పలు పెట్టండి చాలు. లేదు ఇంకొంచెం పెద్ద పూజ చేసుకుంటా అంటే మీరు ఇంకొక ఎక్స్ట్రా 2 కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత ఒకే కలర్ కాకుండా నేను మల్టీ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కలర్ కావాలని అంటున్నారు కాబట్టి నేను ఇందులో మల్టీ కలర్ యూజ్ చేసా. అండ్ అక్రిలిక్స్ కలర్ యూజ్ చేయాలా అని మాత్రం అడగొద్దు, ఏదైనా యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తే నేను 20 రూపీస్ కలర్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేస్తున్నా. బట్ ఏంటంటే ఇవి ఇందులో లేని కలర్స్ అందులో ఉంటాయి, అందులో లేని కలర్స్ ఇందులో ఉంటాయి కాబట్టి 2 యూజ్ చేస్తా ఉంటాను నేనైతే. ఓన్లీ వాటర్ కలర్స్ యూజ్ చేయొచ్చు అంటే తప్పకుండా చేయొచ్చు, కాకపోతే కొంచెం డబుల్ లేయర్ వేస్తే ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది మీకు. తర్వాత ఆకులు చేయడానికి నేనైతే పేపర్ టేప్ యూజ్ చేస్తున్నా. సో బైండింగ్ వైర్ ని కొంచెం బయటికి కాడలాగా ఉండేటట్టు బయటకు పెట్టుకొని మిగతాది మొత్తం ఇలా ప్లాస్టర్ 2 సైడ్స్ అతికించేసా అనమాట ఆ టేప్ ని. తర్వాత కొంచెం కర్వ్ షేప్ లో అటు ఇటు కట్ చేసేసుకుంటే మన లీఫ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దానికి పెయింటింగ్ చేసేసుకోవడమే మనకు నచ్చినట్టు. ఇప్పుడు గార్డెన్ కున్న తడిక రెడీ చేసుకోవడానికి అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ యూజ్ చేస్తున్నా. స్టిక్స్ ని ఒక సైడ్ ఇట్లా షార్ప్ లా కట్ చేసుకున్నా అనమాట, పెన్సిల్ షేప్ లో. తర్వాత అది ఎంత లెంత్ ఉండాలని చూసుకొని ఇట్లా వెడంగన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే దగ్గరగా అయినా పెట్టుకోవచ్చు ఐస్ క్రీమ్ స్టిక్స్ ని. సో నేనైతే పైన ఒకటి కింద ఒకటి జాయింట్ గా పెట్టడానికి అయితే ఇట్లా స్టిక్స్ పెట్టా చూడండి. దానిపైన చిన్న డాట్స్ పెట్టా అనమాట, ఎందుకంటే ఎగ్జాక్ట్ కరెక్ట్ గా రావడానికి. కిందకి ఆరు పైకి వచ్చేస్తే అక్కడొకటి గలీజ్ కనిపిస్తుంది అనమాట. అందుకే కరెక్ట్ లైన్ లో ఉండాలని చెప్పి ఇలా డాట్స్ పెట్టుకొని అయితే పెట్టిన. అలా 2 తడికలను అయితే కంప్లీట్ చేసేసా. ఇప్పుడు వీటికి సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ వాటికి కూడా రెడీ చేయాలి. నేనైతే రెక్టాంగిల్ షేప్ లో చేస్తున్నా దీన్ని. సో దానికన్నా దానికి 5 స్టిక్స్ పెడితే దీనికి 3 స్టిక్స్ పెట్టా, ఒక 2 తగ్గించి పెట్టా అనమాట. మిడిల్ జాయింట్ దానికి మాత్రం ఒక స్టిక్ ని 2 చేసి ఇలా అయితే పెట్టేసా. తర్వాత 4 సైడ్స్ ని గ్లూ గన్ తో అయితే నీట్ గా అతికించేసుకున్నా అనమాట. సో ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు దానికి మళ్ళీ పెయింట్ చేసేసుకోవడమే. అంటే చెక్కలు బ్రౌన్ కలర్ లో ఉంటాయి కాబట్టి నేనైతే బ్రౌన్ కలరే వేస్తున్నా. అండ్ తర్వాత ఈ థర్మాకోల్ పెట్టా లోపల. నేను మీకు ఇది చూపిద్దాం అనుకున్నా, బట్ క్లిప్ మిస్ అయింది, ఐఎమ్ సారీ. చుట్టూ పేపర్ పెట్టేసి అయితే మిడిల్ లో థర్మాకోల్ పెట్టా. ఇంకా అది కలర్ కనిపించకూడదు అని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే గ్రాస్ అనుకుంటారని చెప్పి గ్రీన్ కలర్ వేసేసా. తర్వాత ఇందాక మనం రెడీ చేసిన తులిప్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, ఎలాగూ బైండింగ్ వైరే కాబట్టి థర్మాకోల్ లో ఈజీగా దిగిపోయింది, గమ్ కూడా అవసరం లేదు. సో ఆ తులిప్ ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్ చూసుకొని అక్కడొకటి అలా అతికించేసేసుకుని ఇంకా లీవ్స్ కూడా అతికించేసుకోవడమే. తర్వాత నాకు ఇంకా ఇది ఎందుకో కొంచెం ఏదో తక్కువైనట్టు అనిపించింది అనమాట, ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. సో అది చేసే ఓపిక లేక నేనైతే థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ లో నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఏ కలర్లు ఉన్నాయని ఆ కలర్ చూస్ చేసుకొని పిక్ చేసి దానికి ఇలా బైండింగ్ వైర్ కి అయితే జస్ట్ అతికించేసా. జస్ట్ అంటే గుచ్చిన అనమాట, దీనికి గమ్ కూడా అవసరం లేదు. అన్ని రెడీ చేసుకున్నాక ఇలా అక్కడొకటి అయితే సెట్ చేసేసా మొత్తానికి. ఇప్పుడు నిండుగా ఉంది చూడండి. తర్వాత ఈ చెక్కకి ఎందుకు కొంచెం ఏదో తక్కువైనట్టు అనిపించింది, అందుకే ఆ బాల్స్ తో ఏదో చిన్న ఫ్లవర్స్ లాగా ఇట్లా డెకరేట్ చేశాను అనమాట. కావాలంటే నేమ్స్ కూడా రాసుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే టైప్ అన్నా చేసుకోవచ్చు. నాకైతే ఇలా తోచింది, ఇలా చేశా అనమాట. సో ఇది మన అవుట్పుట్. చూసారా ఎంత మంచిగా వచ్చిందో, నిజంగా చిన్నపాటి లిల్లీ తోట ఉన్నట్టుంది కదా, ఎంత బాగుందో చూడండి. ఆ ఫ్లవర్స్ చాలా అందం వచ్చినాయి అసలు. అది మన డెకోర్ పీస్ మేకింగ్. ఇంట్లో షో పీస్ లాగా అందంగా డెకోర్ కి పెట్టుకోవడానికైనా లేకపోతే ఎవరికైనా గిఫ్టింగ్ చేయడానికైనా చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.